హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ కిచెన్. నేను మీ భవానీ. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ ఆలూ ఇడ్లీ. మనకి ఇడ్లీ పిండి అప్పటికప్పుడు రెడీ చేసుకోవడానికి కావాలన్నప్పుడు ఇలాగ ఇన్స్టెంట్గా ఇడ్లీ రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా స్పాంజీగా వస్తాయి ఇడ్లీ అనేది. ఇది ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకోవాలి. అది తొక్క తీసి మనం మిక్సీలో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది ఎక్కడ ముక్కలు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. పచ్చెనపప్పు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత మనం ఇడ్లీకి నూక కావాలి కదా, మనం బొంబాయి రవ్వతో చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. సరే, ఈ కొంచెం తాలింపు వేగిన తర్వాత ఈ బొంబాయి రవ్వ వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. మరి గోల్డెన్ బ్రౌన్ అయితే రాకూడదు, ఇడ్లీ కలర్ అనేది మారిపోతుంది. సరే, కొద్దిగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది వేగిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు కొద్దిగా తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన తర్వాత మనం 10 నిమిషాలు నాననివ్వాలి. ఇది ఒక పక్కన పెట్టేద్దాం. చూసారా, ఇది నూకంతా నానిపోయింది. మనం వాటర్ అనేది బాగా పీల్చేసింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఇడ్లీ పిండి మాదిరి మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటాం అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈనో ప్యాకెట్, స్మాల్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ఈనో ప్యాకెట్ వేసుకోవాలి. మనకి నైట్ రుబ్బితే ఇడ్లీ పిండి ఎలా పులుస్తుందో ఆ మాదిరి పిండి వస్తుంది. చూసారా, ఈనో ప్యాకెట్ వేయడం వల్ల పిండి పులిస్తే ఎలా ఉంటుందో అలా వచ్చింది. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఇడ్లీలు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మనం ఒక 10 నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది. మనం మధ్యలో చెక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సరే, ఇది ఇడ్లీ పాత్రలో 10 నిమిషాలు మూత క్లోజ్ చేసేసి మనం ఉడకనిద్దాం. ఈలోపు చట్నీ రెడీ చేసుకుందాం. ముందుగా మిక్సీ బౌల్ తీసుకొని 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేపించిన పప్పు వేసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను 5 పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు కడిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సరే, మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ చట్నీకి తాలింపు వేసుకుందాం. కొద్దిగా ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు వేసుకొని మనం చట్నీలో వేసుకుందాం. ఇప్పుడు చట్నీ అనేది రెడీ అయిపోయింది. సరే, మనకు కొత్తిమీర వేయడం వల్ల మంచి కలర్ అనేది కూడా వచ్చింది. ఇడ్లీకి ఈ చట్నీ అనేది బాగుంటుందండి. ఇది రేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇడ్లీ తీసి చూద్దాం. చూసారా, 7 నిమిషాలకే మనకి ఇడ్లీ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా వస్తాయండి, మీకు ఏమాత్రం డౌట్ లేదు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.